ఏంటి మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చావు? ఇంకేమైనా సహాయం కావాలా? శరణన్న వాడిని కరుణతో కాపాడతా, సవాలు చేసిన వాడిని సవాలుగా మార్చడం ఈ రాణాకు వెన్నతో పెట్టిన విద్యరా. చూడు రాణా, నీకు నాకు శత్రుత్వం వద్దు, మిత్రులుగా కలిసిపోదాం, బాగుంటుంది. నువ్వు మేము కలిస్తే అగ్నికి మేము తోడనట్టు ఈ మొత్తాన్ని మన కబంధాస్తాల్లో బంధించవచ్చు. పులి పిల్లితో స్నేహం చేస్తుందా? సింహం ఆకలైందని గడ్డి తింటుందా? నేను మీతో చేతులు కలుపుతానని ఎలా అనుకున్నారురా? అంత పెద్ద డైలాగులు వద్దు. నువ్వేదో సూర్యుడివి వీరుడివి అనుకోక నువ్వు వచ్చింది ఎక్కడో తెలుసా? నేను రావాలనుకుంటే రాక్షస రాజ్యంలోనికి రాజులా రాగలను, శత్రువులను సిద్ధు చేసి చిరునవ్వుతో వెళ్ళగలరా ఈ రాజా. పిచ్చివాడా, నీ వయసు మా చేతిలో మడ్డరు వాడైనంత సంఖ్య లేదురా. వెచ్చిపోక వచ్చిన పనేంటో చెప్పు. ఏదో ఆకు రౌడీలను, వీధి గొండలను, నలుగురిని బెదిరించి దాదాగిరి చేసినంత మాత్రాన నువ్వు వచ్చింది ఉద్యోగంలో కనే, మాతో తలపడద్దు. ఈ రాణా పేరు వింటే ఆ మృత్యువే వెనకంజ వేస్తుందిరా. పలకబాలు పలక్కరానా, పనేమిటో చెప్పు. నేను పంపిన విజయ్తో ఏదో తలబిరుసు సమాధానం చెప్పారంట, దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని నీకు తెలియవా? నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేంత స్థాయికి ఎదిగావంటే మా పవరు తగ్గిందనుకోవాలా, ఈ పవరు పెరిగిందనుకోవాలా? నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే ఎలా ఉందో తెలుసా? ఎలుక వచ్చి ఏనుగు ముందు వార్నింగ్ ఇచ్చినట్టుంది. నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే అంత మనగాడివా? మనగాడినో కాదు, ఆ ప్లాట్ లో అడుగు పెట్టి చూడురా. మేము అడుగు పెట్టడం కాదు, హస్తగతం చేసుకుంటా. నువ్వు మగాడివైతే ఆ ప్లాట్ పక్కకు రారా, నువ్వు మేము నేర్చుకుందాం. వీర పరాక్రమ వంతుడైనటువంటి రాణాతో రణరంగానికి దిగితే ఈ శివాల దగ్గర దీపాలు పెట్టడానికి కూడా ఎవడు ముందుకు రాడురా. బావిలో కప్పలా బతికే నువ్వు నలుగురు బచ్చగళ్ళేసినంత మాత్రాన చిచ్చర పిడుగులాగా రెచ్చిపోకు. మా స్థావరంలో అడుగు పెట్టి మాకే వార్నింగ్ ఇస్తున్నావంటే నీకు యమగండం దగ్గర పడింది. అంతులేని కండబలంతో, అచంచలమైన గుండెబలంతో కొండలు సైతం పిండి చేయగలరా ఈ రాణా. ప్రగల్భాలు పలకకురా రాణా, నువ్వు ఉన్నదే మా స్థావరంలో మర్చిపోతున్నావు. మేము తలుచుకుంటే నీ బాడీ చిత్తుగా అయిపోతుంది. వీడితో మాటలేమిటన్నా,
వేసేయమంటావా? ఏయ్ ఏయ్! మీరు ఇలాంటి వేషాలు వేస్తారని నాకు తెలుసు. ఇదేమిటో తెలుసా? మీ పిస్టల్లో 6 బుల్లెట్లు ఉంటాయి. మీ ఇంటి చుట్టూ నా మనుషులు 60 బాంబులు పెట్టారు. ఏయ్! కాలు కదిపారంటే మీరు ఇక్కడే మీ ఇల్లు భూస్థాపితమవుతుంది. జీవకోటి ప్రాణరాశుల ప్రాణాలు తీయడానికి ఆ దేవుడు అధిపతి, మీ ప్రాణాలు తీయడానికి మీ రాణాధిపతి రాణా ప్రతాప్ మరొక్కసారి ఆ ప్లాట్ లో కాలు పెట్టారో కాలు ఉండదు. ఎందుకు ఉండదని ప్రశ్నించారో ఉండదు. దట్ ఈజ్ రాణా ప్రతాప్. ఇంతమంది మార్పులు ఉండి వాడిని మనం ఏం చేయలేకపోయాం. వాడు మనకు వార్నింగ్ ఇచ్చి హీరోలా వెళ్ళిపోయాడు. తమ్ముడు ఆవేశపడకు. పులి పులి ఒక్క అడుగు వెనక్క వేసిందంటే అది భయపడి కాదు, బలంగా పంజాతో ముందుకు తోకడానికి. వాడికి ఆయువు ముడి మనతో పెట్టుకున్నాడు. విజయ్, వెళ్ళిన పని ఏమైంది? సరుకు క్షేమంగా చేరిందా? క్షేమంగానే చేరింది బాస్. కానీ మీరు ఆ పృథ్వీని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వాడు మన ప్రతి పనికి అడ్డం తగులుతున్నాడు. అసలు ఆ పృథ్వీ ఎవడు? వాడు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, వాడి ఊరు ఎప్పుడు, వాడి బయోడేటా మొత్తం నాకు 24 hours లో నా దగ్గర ఉండాలి. ఓకేనా? అలాగే బాస్, మరో 24 గంటల్లో మీ ముందుంచుతా. ఓకే.